ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం శృంగారపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో డొంక రోడ్డు నిర్మాణానికి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఎన్ఆర్ఐజీఎస్ 5 లక్షల నిధులతో చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యలవర్తి అంకమయ్య, రావి రవీంద్రనాథ్ ఠాగూర్, వాకా మాధవరావు గౌడ్, రెడ్డి వెంకట్రావు, జూపల్లి వెంకటేశ్వరరావు, మేకా కోటయ్య, పెనుమాక మహేష్, కనపాల రమేష్, యలవర్తి మోహన్, గూడూరు సునీల్, కొడాలి శ్రీనివాసరావు, మోదుకూరి ఆంజనేయులు, ఆలూరి తులసిరాం ప్రసాద్, కోగంటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకమయ్య మాట్లాడారు. గ్రామం ఇలా డొంక రోడ్లు మరి మాకు లోతు బురదగా ఉండి రైతులు నానా ఇబ్బంది పడుతుంటే మా ఊరు పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారికి డొంకల గురించి చెప్పాం. సరే, ఆయన మనసులో పెట్టుకొని స్పందించి మొన్న 10 లక్షలు ఒకటి 5 లక్షలు ఒకటి గ్రాండు విడుదల చేశాడు. మొన్న 10 లక్షలదే మొన్న డిసెంబర్లో పోసాము. దానికి ఆయన గొప్పగా అభినందించాడు. మళ్ళీ 5 లక్షలు శాంక్షన్ చేశాడు. ఆ 5 లక్షలదే ఇప్పుడు రేవేంద్రబాడు శృంగారపురం లింకు డొంకకే ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. 5 లక్షల ఫండ్స్తో ఇవాళ మొదలు పెడుతున్నాము. ఈ మన మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శృంగారపురం గ్రామం ఇలా డొంక రోడ్లు మరి మాకు లోతు బురదగా ఉండి రైతులు నానా ఇబ్బంది పడుతుంటే మా ఊరు పర్యటనకు వచ్చినప్పుడు లోకేష్ గారికి డొంకల గురించి చెప్పాం. సరే, ఆయన మనసులో పెట్టుకొని స్పందించి మొన్న 10 లక్షలు ఒకటి 5 లక్షలు ఒకటి గ్రాండు విడుదల చేశాడు. మొన్న 10 లక్షలదే మొన్న డిసెంబర్లో పోసాము. దానికి ఆయన గొప్పగా అభినందించాడు. మళ్ళీ 5 లక్షలు శాంక్షన్ చేశాడు. ఆ 5 లక్షలదే ఇప్పుడు రేవేంద్రబాడు శృంగారపురం లింకు డొంకకే ఇవాళ ప్రారంభోత్సవం చేశాం. 5 లక్షల ఫండ్స్తో ఇవాళ మొదలు పెడుతున్నాము. ఈ మన మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హిజాబ్ దినోత్సవం జరుపుకుంటామని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ సుబానీ పేర్కొన్నారు. ఆదివారం దుగ్గిరాల్లో ఈ మేరకు సుబానీ మాట్లాడారు. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ హిజాబ్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ హిజాబ్ దినోత్సవం ఉద్దేశం భిన్నత్వంలో ఐక్యతను కనుగొని మహిళా స్వేచ్ఛను గౌరవించే రోజు, వారి హక్కులను గుర్తించాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ముందుగా మహిళా మనులందరికీ వరల్డ్ హిజాబ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మతాల మధ్య పరస్పర గౌరవం, సౌహృదత్వం పెరుగుతుంది. హిజాబ్ గురించి ఉన్న అపోహలు తొలగిపోతాయి. ప్రపంచ హిజాబ్ దినోత్సవం మహిళలు తమ గుర్తింపును గర్వంగా స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది. ఇటీవల అక్కడక్కడ అవగాహన లేక కళాశాలల్లో, కార్యాలయాల్లో హిజాబ్ ధరించిన విద్యార్థినులను బలవంతంగా హిజాబ్ తొలగించాలని కొందరు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఇలాంటి వారికి అవగాహన కొరకు వరల్డ్ హిజాబ్ డే సందర్భంగా కొంత సమాచారం తెలియజేస్తున్నాను. హిజాబ్ అనేది ముస్లిం మహిళలు తమ విశ్వాసం, సంస్కృతి, ఆత్మగౌరవానికి ప్రతీకగా ధరించే వస్త్రం. ఇది బలవంతం కాదు, మహిళ స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం. హిజాబ్ ధరించడం ద్వారా మహిళ తన అందాన్ని కాదు, తన ఆలోచనలు, ప్రతిభ, వ్యక్తిత్వాన్ని ముందు ఉంచుతుంది. హిజాబ్ను అనేక మంది ముస్లిం మహిళలు తమ స్త్రీవాద ఆదర్శాలు పెంపొందించడానికి గుర్తుగా ఆధ్యాత్మికత చిహ్నంగా ధరిస్తారు. హిజాబ్ పేద వర్గాల స్త్రీలకు ఒక కవచం లాంటిది. నేడు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్టాత్మక విద్యా కోర్సులు అభ్యసిస్తున్న అత్యంత ప్రకాశవంతమైన ముస్లిం అమ్మాయిలు కూడా ధరిస్తున్నారు. హిజాబ్ అన్నది స్త్రీలకు కేవలం వస్త్రం యొక్క భాగము లేదా ధిక్కారణ యొక్క చిహ్నం కాదు. అది సృష్టికర్త వారికి ప్రసాదించిన స్వీయ శుద్ధీకరణకు ఒక మార్గం, వినయం పెంపొందించేకు ఒక సాధనం. హిజాబ్ మహిళ యొక్క భక్తి భావానికి ఒక నిజమైన ఉదాహరణ. ముస్లిం మహిళలు ధరించే హిజాబ్ ఇస్లాం యొక్క బోధనలను తెలుపుతాయి. హిజాబ్ ధరించే మహిళ ఇతర మహిళలతో సమానంగా హక్కులు మరియు అవకాశాలు పొందలేరు. ఇస్లాం మహిళలు తప్పనిసరిగా
హిజాబ్ ధరిస్తారు. భగవంతునితో వారి వ్యక్తిగత సాన్నిధ్యం కొరకు తోడ్పడుతుంది. స్త్రీలకు వ్యక్తిగత స్వాతంత్రం మరియు పురోభివృద్ధి కొరకు హిజాబ్ ధరించే స్వేచ్ఛ ఉంటుంది. హిజాబ్ అణిచివేతకు చిహ్నం కాదు, గౌరవాన్ని పెంపొందించే చిహ్నం.